డిసెంబర్ 4th జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ లో రామ్ చరణ్ గారి యొక్క ఇద్దరు అభిమానులు చనిపోయారు. అసలు ఎలా జరిగింది, ఎలా చనిపోయారు, దిల్ రాజు గారు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, రామ్ చరణ్ ఏమంటున్నారు, అండ్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనం షార్ట్ కట్ లో మాట్లాడుకుందాం. డిసెంబర్ 4, 2025 మొన్నే ఇన్సిడెంట్ రీసెంట్ గా జరిగింది. గేమ్ చేంజర్ ఫిలిం అనే సంక్రాంతికి వస్తుంది. ఆ ఈవెంట్ డిసెంబర్ 4th నాడు రాజమండ్రిలో జరిగింది. అయితే ఆ ఈవెంట్ చూడడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేదా రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ చాలా మంది వచ్చారు. పర్టికులర్ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకినాడ జిల్లాకు చెందిన ఆరవ మణికంఠ, తన ఏజ్ నియర్లీ 23 years, అండ్ తోడక చరణ్ 22 years. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్. వీళ్ళిద్దరి ఇంట్లో కూడా రామ్ చరణ్ ఈవెంట్ ఇట్లా జరుగుతుంది, సో వెళ్ళి వస్తా అని చెప్పి ఇంటికారు అందరు చెప్పారు. చెప్పినట్టుగానే వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసి సో వెళ్ళండి అంటే వాళ్ళు ఇట్లా బైక్ వేసుకుని రాజమండ్రికి వచ్చేసారు. ఇక్కడ మన ఈవెంట్ జరిగే ప్లేస్ లో ఈవెంట్ లో అంతా బానే ఉంది, వాళ్ళు వెళ్లారు. అండ్ రామ్ చరణ్ గారి స్పీచ్ కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ మాటలంతా విని వాళ్ళని చూసి ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయ్యాక వాళ్ళు రిటర్న్ బ్యాక్ అయ్యారు. వచ్చే దారిలో నడిసలేరు అనే సమీపంలో రాత్రి అరౌండ్ 9:30కి వీళ్ళు 2-wheeler మీద పోతున్నప్పుడు అపోజిట్ నుంచి వ్యాన్ వచ్చి ఢీకొట్టేసింది. వీళ్ళిద్దరికి కొంచెం ఇంజురీస్ కావడంతో సో వాళ్ళిద్దరిని కూడా పెద్దపురం హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వరకు అంతా బానే ఉంది. సో హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ జరుగుతుండగానే ఇద్దరు చనిపోయారు. అండ్ ఇది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఈ విషయం అంతా మూవీ టీమ్ కి తెలియగానే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ రియాక్ట్ అయింది ప్రొడ్యూసర్ దిల్ రాజు గారే. అండ్ ఈ సెట్ నేను 5 lakhs ఇస్తా ఈచ్ ఫ్యామిలీకి అని చెప్పారు. ఇప్పుడే తెలిస్తే నేను 5 lakhs అన్నాను, మరి అది ఇద్దరికి సో 5 lakhs ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. సో చెరో 5 lakhs, అది మళ్ళీ 5 lakhs డివైడ్ చేస్తారేమో కాదు, చెరో 5. ఐ నో ఇది మీకు చిన్న అమౌంట్ అనిపించచ్చు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అండగా ఉంటా అని చెప్పారు. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగే ఏదైతే రోడ్ ఉందో గత ప్రభుత్వం ఆ రోడ్ మంచికి చేపేయలేదని, కరెక్ట్ రోడ్ లేదని అండ్ లైట్స్ కూడా లేవని చెప్పి ట్వీట్ వేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు. తను పెట్టిన ట్వీట్ లో ఈ పర్టికులర్ వర్డ్ కూడా నేను మెన్షన్ చేశారు. సురక్షితంగా ఇంటికి వెళ్ళండి అని 1-2 సార్లు చెప్పడం జరిగింది. ఎవరికైనా దెబ్బలు తగులుతాయి, ఏదైనా అయిపోద్దా అని భయం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. జనసేన పార్టీ తరపున ఈచ్ ఫ్యామిలీ మెంబర్స్ కి 5 lakhs ఆర్థిక సహాయం చేస్తూ అండ్ ప్రభుత్వం నుంచి కూడా తగిన సహాయం అందించే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ మాటలు వినండి ఒకసారి. ఈ పర్టికులర్ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈవెంట్స్ కి వెళ్ళేటప్పుడు గానీ లేదా ఈ పర్టికులర్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది ఇంకా, సో దానికి కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ ఫస్ట్ డే షోస్ అంటూ ఫ్యామిలీతో కానీ మీరు కూడా ఒకటేసారి వెళ్ళకండి. రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ అయిన సంధ్య థియేటర్ లో మీకు ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. ఒక 4 hours ఆనందం కోసం మీ ప్రాణాల మీద తెచ్చుకుంటారా? సో వెయిట్ చేయండి. 2-3 days తర్వాత మూవీకి వెళ్ళండి, మంచిగా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వండి అండ్ సేఫ్ గా ఇంటికి రండి. ఒకటేసారి మా హీరో అని చెప్పి వెళ్తే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. పెద్ద స్టార్స్ కంటే మనీ ఉంది, ఫేమ్ ఉంది, వాళ్ళకి ఏమైనా కూడా టాప్ డాక్టర్ దగ్గర చూపించుకుంటారు. మీరు చూపించుకోగలుగుతారా? లేదు కదా, చూపించుకోలేరు కదా. సో అందుకే రష్ ఉన్న ప్లేస్ లో కూడా కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళండి. ఈవెన్ ఈ ఇన్సిడెంట్ బయట జరిగింది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదని అంటారు. ఈవెన్ ఈ ఇన్సిడెంట్ లోపల జరిగినా కూడా వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా హెల్ప్ చేసినా పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. కొంచెం అదే కేర్ఫుల్ గా ఉండండి. మనం రోడ్డు మీద బాగా వెళ్ళినా ఎదుటోడు ఎట్లా వస్తాడో తెలియదు. కొంచెం సేఫ్ గా ఉండండి. సో ఇంతే గైస్, ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు పర్టికులర్ వీడియోలో. సో ఇలాంటి ఏం న్యూస్ ఉన్నా మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే భాషలో ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 5-10 minutes వీడియో పెడితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.